ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము వినుటకు మీకు ఒక మంచి ప్రేమపూర్వక ఆహ్వానం ఇస్తున్నాను. నిశ్చయముగా అనుదినము ప్రభువు మీకు చెప్పేటువంటి మాటలు నాకు మిక్కిలి సంతోషముగాను, ఒక ఆదరణగాను, దేవుని కృపగాను ఉన్నవి. ఈ దినమందు మీరు వినబోయేటువంటి మాట మీలో బలముగా పని చేయబోతున్నది. ఈ ఫిబ్రవరి 20వ తేదీ మనము ప్రభు యొక్క స్వరమును వినబోతున్నాము. అందుకు సంబంధించిన మాట యోహాను 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అభిషేకములో వచ్చేటువంటి లెక్కలేనన్ని ఆశీర్వాదములు, అందులో ఒకటి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం, ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేయడం, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం. ప్రభువుకు స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు ప్రత్యేకముగా 3వ అధ్యాయం 3వ వచనములో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అని అక్కడ అంటున్నాడు. సాధారణముగా సంఘాలలో జరిగేటువంటి ఆ సర్వీస్ తమిళము తెలుగులో ఆరాధన అంటారు. దేవుణ్ణి స్తుతించి పాడి ఆయన్ను మహిమపరచి ఆయనను పొగడడం, అది కూడా ఆరాధన అంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ అధిగమించి ఒక మహిమ కలిగినటువంటి ఆరాధన అనుభవమును మీరు పొందుకోవాలంటే మీరు వ్యక్తిగతముగా, ఒంటరిగా, ఏకాంతముగా అన్య భాషలు మాట్లాడి ప్రభువును స్తుతించి ప్రభువు మిమ్ములను గ్రహింపచేసేటువంటి పాటలను అలాగే పాడగా మీ నోటిలో, నాలుకలో అన్య భాషలు బడబడబడమని అలాగే అన్య భాషలు మాట్లాడి ఆత్మవశులై నింపబడి తిరిగి పరిశుద్ధాత్ముడు మీకు ఒక చక్కటి పాటను జ్ఞాపకం చేసి మరలా ఆ పాటను పాడి ఆ పాటలో ఉన్నటువంటి చరణములు, అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థములు ప్రభువు మీకు ఆ సమయమున గుర్తులు చూపించి దానిని తలంచి ప్రభువును పొగడి పాడి ఆ పాటలలో ఉన్నటువంటి వాగ్దానములు బైబిల్లో తెరచి ఆ సమయమున కూర్చొని చదివి మిక్కిలి ఆత్మవశులై ఆనందించడమే ఆత్మతో ఆరాధించే అనుభవం. అలాగైతే ఆ కృప మీకు ఇచ్చేదను అని ప్రభు ఈరోజు చెప్పడంలాగా ఉంది కదా. ఎందుకు ఈరోజు ఈ మాటలు మీరు వినాలి? నేనెందుకు మీకు చెప్పాలంటే ఇది మీకు అవసరం. అది మీకు ప్రభు ఇచ్చుటకే ఆయన మాట్లాడుతున్నాడు. సరేనా? అలాగైతే మన యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రభువా, అభిషేకములో నింపబడుతున్నా, అన్య భాష మాట్లాడుతున్నా, ప్రార్థిస్తున్నా, కానీ ఆత్మలో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువా. అవును తండ్రి, శరీరానుసారముగా కాదు, మనుష్యపరముగా కాదు, సొంత బుద్ధితో కాదు, పరిశుద్ధాత్మలో నింపబడి నేను ప్రభువా ఆత్మలో ఆరాధించే ఆ కృప నాకు ఇవ్వండి అని ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి, పరిశుద్ధ తండ్రి, యేసు నామములో మీ బిడ్డలకు ఇలాంటి కృపలను అనుగ్రహించి దేవా, ఇంకా ఆత్మవశులై ఆత్మలో ఆరాధించే కృపను ఇచ్చి నడిపించబోతున్నారు. ఇప్పుడు గృహాలలో ఈ ఆరాధన అభిషేకం దిగేటప్పుడు అక్కడ ఉన్న బంధకాలు, కృంగుదలలు తొలగిపోయి ఒక సంపూర్ణమైన సంతోషములోనికి మీరు నడిపించబోతున్నారే, అది తలంచి మీకు స్తోత్రం. ప్రభు కృప భరించాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క మహాకృప మీ మీదికి వచ్చి దిగబోతుంది. ఆమెన్. ఆశతో ఎదురు చూడండి. మీ కుటుంబం మీద దేవుని దయ ఉంటుంది. సరేనా? మర్చిపోకుండా ఎదుటి వారికి వీటిని షేర్ చేయండి. హిందీ భాషలో మనము ప్రయాసపడి పంపిస్తున్నాము కదా, ఆ ప్రజలందరూ ప్రభువులోనికి రావాలి. చాలామంది ప్రజలు ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అనే క్లుప్త సందేశం ఆ ఉత్తరాది రాష్ట్ర ప్రజలు వినాలి. ప్రభువులో వారు అభివృద్ధి చెందాలి. మీ ప్రార్థన మిక్కిలి అవసరం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.